పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు జుజ్జూరి మల్లికార్జునరావు, చిర్రావూరి సాంబశివరావు, కేతపల్లి సాంబశివరావు, సిండికేట్ బ్యాంక్ శ్రీకాంత్, కొనకాల సత్యం, సాంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య నాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు పద్మశ్రీ ఎన్టీఆర్ గారి కల్చరల్ అసోసియేషన్ పేరుతో దాదాపు 1969 సంవత్సరాల కాలంలో మొదలుపెట్టినటువంటి అసోసియేషన్ ఈ రోజు వరకు ఆయన చనిపోయి 28 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా నిత్యం అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ గారి అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆయన 28వ వర్ధంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు ఆయన అభిమానులు ఆయన పూలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే ఒక సినీ రంగానికే కాదు, దేశంలోనే రాజకీయ రంగానికి ఒక నూతన వరుడిని సృష్టించినటువంటి మేధావి ఎన్టీఆర్ గారు. ముఖ్యంగా పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎవరు చేయనటువంటి విధంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటే, నూతనంగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు సంక్షేమ కార్యక్రమాలు తామే దిక్కు అని చెప్తూ పేదవాడికి రుణం పెట్టేటువంటి పరిస్థితులు లేవు. కట్టుకోవడానికి ఆ రోజు కూడుగుడ్డ నినాదంతో అనేక మంది పక్కా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంతో పాటు మహిళలకు సమానమైనటువంటి హక్కు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ఒక వినూతనమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు దేశ చరిత్రలోనే ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన నివాళులు అర్పిస్తూ రాబోయేటువంటి తరం యావత్తు కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎన్టీఆర్ అభిమాని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశీస్సులతో ఆయన అడుగుజాడలతో నడుస్తూ ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.